ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్ర రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని చాలా రోజు నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని ఇటీవలే ప్రకటించగా వైరల్ అయింది ఆ న్యూస్. త్వరలోనే అక్కడి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించున్నారు జనసేనని. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు 6 గ్యారెంటీలు ప్రకటించారట. తనకు గెలిపిస్తే పిఠాపురం ప్రజలకు ఏం చేస్తానో వెల్లడించారట. ఇది మా వాగ్దానం, గెలిపించడి మీ బాధ్యత అంటూ ప్రకటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన జనసేన పార్టీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. కేవలం రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలని ఆయన కూటమిలోకి పార్టీలను కలిపారు. ఇక పిఠాపురంలో గెలిచి అసెంబ్లీకి వెళ్తారు. వారాహితో పిఠాపురంలోకి ప్రతి వీధిని చుట్టి చరిత్ర సృష్టిస్తాడు పవన్ అంటారట చంద్రబాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఈ నెల 31న ఉప్పాడే సెంటర్లో వారాహి యాత్ర బహిరంగ సభ నిర్వహిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఏప్రిల్ 1వ తేదీన జనసేన పార్టీలకి చేరికలు భారీగా ఉంటాయట. మేధావులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ 3 రోజులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఉండనున్నారట.